నా గొప్ప కాపరి నీవేనయ్యా, నాకు లేని కలుగలేదయ్యా. నా గొప్ప కాపరి నీవేనయ్యా, పచ్చిక గల చోట్ల కరుణించావు, శాంతి జలాల యొద్ద నన్ను
ఆరాధనా ఆలాపనా నీకేనయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. కూర్చోండి అందరూ. ప్రభువు మంచివాడు, ప్రభువు మంచివాడు, ప్రభు ఉత్తముడు, ప్రభు నమ్మదగినవాడు. మనుషులు మోసం చేస్తారు, మనం నమ్ముకున్న పరిస్థితులు మోసం చేస్తాయి, మనం నమ్ముకున్న వ్యాపారం మోసం చేయొచ్చు, మనం నమ్ముకున్న ఉద్యోగాలు మోసం చేయొచ్చు, కానీ ప్రభు ఎప్పుడు మోసం చేయడు. ప్రభు అన్యాయస్తుడు కానే కాదు. ప్రభు యొక్క ప్రేమ అపారమైనది. ఆయన జ్ఞానాన్ని మనం శోధించటం అసాధ్యం. ఆయన జ్ఞానాన్ని శోధించటం అసాధ్యం. ఆయన ప్రేమని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మన వల్ల కాదు. ఆయన ప్రేమని ప్రభువుని చాలామంది అనుమానిస్తారు కదా, కార్యాలు జరగట్లేదని, పరిస్థితులు అనుకూలంగా లేవని, భర్త బాగలేడని, కుటుంబీకులు లేదంటే మీ ఎడల అనుకూలంగా లేరని, చిన్న కారణానికి కూడా ప్రభువుని అనుమానించేవాళ్ళు ఉన్నారు. ప్రభువు ప్రతి పని దేని కాలంలో దానిని చేస్తాడని వాక్యం చెబుతుంది.
ప్రతి ఆత్మని ఆయన బలపరిచేవాడని వాక్యం చెబుతుంది. ప్రతి ఆత్మని బలపరచడానికే ఆయనే ఆత్మస్వరూపిగా మన మధ్యలోకి రావాల్సి వచ్చింది. ప్రతి ఆత్మని ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమని వాక్యం చెబుతుంది. ప్రసంగి కూడా అంటాడు ఏమనంటే ఆయన జ్ఞానాన్ని అంతటినీ మనం తెలుసుకోలేమంటాడు. ఒక చోట కొంత మట్టుకే మనం తెలుసుకోగలం, కానీ 3వ అధ్యాయం పదకొండవ వచనం అనుకుంటాను. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఇది ఎందుకు జరిగింది, ఇది ఇలా ఎందుకు ఉంది, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు, ఇది ఇలా ఎందుకు జరిగింది, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు జరగాలి, ప్రతిదీ దేవుని వశములో ఉంది అనేది మనం మర్చిపోకూడదు. ప్రతిదీ దేవుని వశములో ఉన్నది అనేది మనం మర్చిపోకూడదు. అందుకే ప్రభువుకి మనం ఎంత నమ్మకంగా జీవిస్తే అంత ఆయన సంతోషపడతాడు. నేను అదే ప్రార్థన చేస్తాను, నేను అదే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రతి వ్యక్తితో సమాధానకరంగా ఉండటానికి ఇష్టపడతాను. చాలామంది సమాధానకరంగా ఉండటానికి ఇష్టపడరు, చిన్న చిన్న వాటికే రేగుతూ ఉంటారు. చాలా చెడ్డ స్వభావం అని నేను అంట. చిన్న చిన్న వాటికి కామెంట్స్ చేయటం, చిన్న చిన్న వాటికి రేగటం, చిన్న చిన్న వాటికి ఎదుటివారి హృదయాలు నొప్పించడం చేస్తూ ఉంటారు. మనం సాత్వికమైన మనస్సును అలవరుచుకోవాలి. వాక్యం అంతా చెప్పేది అసలు దానికి దేవుని వాక్యం, యేసు ప్రభు చెప్పిన మాటల్లో మూలవాక్యం ఏంటంటే, నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడు, నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు నా కాడి భారం మీకు సులువుగా తేలికగా ఉంటుంది. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మనకి ఏమంటారు దాన్ని, ఎంత చక్కని కాదు, ఎంత చక్కని అంటే మాట అనేది ఒకటైతే అవకాశం, లేదా ఎంత చక్కని అవకాశం, లేదంటే ఎంత చక్కని మార్గం, అది మనం సులువుగా వెళ్ళే మార్గం. అది మనం సులువుగా వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టి మనిషి చిక్కుల్లో పడుతున్నాడు. సులువుగా వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టి మనిషి చిక్కుల్లో పడుతున్నాడు. ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప ఆయన క్రియల్లో చూపిస్తున్నాడు. మనకి ఏది తక్కువ చేయట్లేదు. ఏదన్నా తక్కువ చేస్తున్నాడా? డేవిడ్ లేదు లేదు అనేవాడు, మొన్నటిదాకా అనేవాడా? చాలా రోషం వచ్చేది, చాలా బాధ కలిగేది, చాలా కోపం వచ్చేది ప్రభువుని బట్టి, మమ్మల్ని బట్టి. పాస్టర్ గారు వాళ్ళని ఇక్కడ బంధించేశారని, ప్రభు ఇక్కడ ఉండమన్నాడని, వీటన్నిటిని బట్టి చాలా కోపం, చాలా అసహనం, చాలా బాధ కలిగాయి ఒకప్పుడు కదా. కానీ ఆశ్చర్యకరంగా ప్రభు మనకు ఆయన మార్గాలను నేర్పిస్తూ మన ఆశీర్వాదం వైపుకు నడిపిస్తున్నాడు. ఆయన మార్గాల్లో నడవటం, నేర్పడం గొప్ప ఆశీర్వాదం అయితే, ఆ మార్గాల్లో నడుచుట ద్వారా మనం సమృద్ధి అయిన జీవాన్ని పొందుకోవడం ఇంకా గొప్ప ఆశీర్వాదం. ప్రభు లోకంలో అందరికీ అందరి అవసరాలు తీరుస్తున్నాడు. ఇతడు నీచుడు, ఇతడు భ్రష్టుడు,
ఇతడు పనికి మాలినవాడు అని ఎవరిని అంటంలా. దుర్మార్గులు తన మార్గాలను మార్చుకోవాలని చెబుతున్నాడు. దుష్టులు తమ మార్గాలను విడిచిపెట్టాలని చెబుతున్నాడు. లోకమంతా బురదతో మైలతో నిండి ఉన్నది అంటున్నాడు. అందులో మీరు కలవద్దు అంటున్నాడు కదా. లోకంలో మీరు జీవించక తప్పదు, కానీ లోకంలో మీరు ప్రత్యేకంగా జీవించాలనుకున్నప్పుడు కొంత శ్రమ మీకు ఎదురవుద్ది. కానీ లోకాన్ని నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు భయపడవద్దు అంటున్నాడు. ఆయన లోకాన్ని ఎలా జయించాడో మనల్ని కూడా అలా జయింపజేస్తాడు. నిత్యము మనలో ఉంటూ మనకు ప్రతి ఆలోచన, నువ్వు కోరుకున్న కొలది నీకు ప్రతి ఆలోచన అందించేవాడుగా ఉన్నాడు ఆయన. నువ్వెంత ఆయన మాట వింటే వాగ్దానాల మీద వాగ్దానాలు, వాగ్దానాల మీద వాగ్దానాలు నీ మీద కుమ్మరించేవాడుగా ఉన్నాడు. ఈ సత్యం అర్థం కావాలి. మన కోపంతో, మన అసహనంతో మనమేమి సాధించలేము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ మాట ఒక్కళ్ళని రక్షించగలదా? కానీ ప్రభువుకు నీవు లోబడినప్పుడు, లోబట్టం అంటే ఆయన మార్గాల్లో స్థిరంగా నడిచినప్పుడు, నీ మార్గం అంతటి మీద ఆయన అధికారానికి నీ మార్గం అంతటి మీద ఆయన అధికారానికి నీ మార్గం అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోమని అన్నాడు. మన మార్గం అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలి కదా. కానీ మన హృదయం మొరాయిస్తూ ఉంటుంది. మొరాయించే మన హృదయాన్ని తొక్కేసేయాలి. మొరాయించే మన హృదయాన్ని తొక్కేసేయాలి. పరిశుద్ధాత్ముడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో దానిలో నిలబడాలి. మనం మేలు చేసే వారంగా ఉండాలి. ప్రభు ఎలా మనకు మేలు చేస్తున్నాడు అలా మనం కూడా మేలు చేసే వారంగా ఉండాలి. యోబు తన యొక్క బాగున్న స్థితిని గురించి చెబుతూ ఉంటాడు 29వ అధ్యాయంలో. తను బాగున్న స్థితి గురించి చెబుతాడు. ఒకసారి తీయండి. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను. ఆయన దీపము, ఆయన వెలుగు, ఆయన మంచితనం. వెలుగు ఫలం ఏమన్నాడు? సకల విధములైన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చివరి నుంచి ఉంటే చదివితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన. మనం ఇలా ఉండాలి. మనం ప్రభువునందు వెలుగై ఉన్నాం. వెలుగు ఫలం ఏంటి?
మీకు కోపం బాగా వచ్చినప్పుడు అద్దం ముందు నిలబడి మీ మొహాలు చూసుకోండి ఎంత వికృతంగా ఉంటాయో. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీకు బాగా కోపం వచ్చినప్పుడు అద్దం ముందు నిలబడి మీ మొహాలు ఒకసారి చెక్ చేసుకోండి. మీ కోపం వలన మీ కుటుంబంలో ఎవరి మనసు గాయపడిందో, ఎంత నష్టం జరిగిందో సాయంకాలం కూర్చొని ఆలోచించుకోండి. వారి హృదయం గాయపడటం వలన ఆ వ్యక్తి ఎంత వేదనకు గురయ్యారో ఆలోచించుకోండి. అది కనుక మీరు ఆలోచించుకుంటే మీరు కోపగించుకోవటానికి, అసహ్యకరమైన మాటలు మాట్లాడటానికి ఇష్టపడరు. ప్రేమ మనిషిని బ్రతికిస్తుంది. దేవుని వెలుగేంటి? దేవుని ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ వెలుగై ఉంది కదా. మనల్ని వెలిగించింది ఆయన ప్రేమే. అర్థం కావడానికి చెబుతున్నా, మనల్ని వెలిగించింది ఆయన ప్రేమే. కాబట్టి మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. ప్రభువునందు ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం. వెలుగు ఫలం అంటే ఏంటి? సకల విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతున్నది. కాబట్టి ప్రభువుకి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల్లాగా మనం నడుచుకోవాలి. మనం ఎలా ఉంటే దేవుడికి ఇష్టం. యెరూషలేమా, యెహోవా నిన్ను బట్టి ఆనందించుచున్నాడు అంటాడు 62వ యెషయా. తీయొద్దండి, ఆ చిన్న మాట కోసమే చెప్పాను. యెరూషలేమా, యెహోవా నీ యందు, దేవుని పట్టణం గురించి దేవుడు సంతోషించాడంటే నిశ్చయంగా దేవుడి నామాన్ని మహింపరిచారు. వాళ్ళు ప్రభువులో వాళ్ళు నిలచారు, వాళ్ళు ఫలించారు. కాబట్టి ప్రభువు యెరూషలేము గురించి ఆనందించాడు. సియోను, యెరూషలేమా నీ దేవుని కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ పిల్లలను నీ మధ్యను ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. నీకు మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరిచి ఉన్నాడు. పరచుచున్నాడు అని ఉందా, పరచి ఉన్నాడు అని ఉందా అక్కడ? నీ సరిహద్దులలో ఆయన సమాధానం ఉంచి ఉన్నాడు. దీన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు మనకి ఇచ్చానని చెబుతున్నాడండి అక్కడ ఆ కీర్తనలో. చదవండి ఆ మాట గవ్వుకుని తీసి. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు జాగ్రత్తగా గమనించండి. పైనంతా ఆయన యొక్క హస్తకృత్యాలు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదనేది చెప్పుకొచ్చాడు. కీర్తన నాకు చాలా ఇష్టం. ఈ 147, 148 కీర్తనలు నాకు చాలా ఇష్టం. ఏమన్నాడు అక్కడ? ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. ఏంటంట? పైన ఏం రాస్తున్నాడు? ఆయన ఎటువంటి వాడో చెప్పాడు, ఏం చేస్తాడో చెప్పాడు కదా. కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నీ దేవుణ్ణి నువ్వు కొనియాడు, నువ్వు కీర్తించు, నువ్వు స్తుతించు నీ దేవుణ్ణి. ఎందుకని? నీ గుమ్మముల గడియలు ఆయన, నీ గుమ్మముల గడియలు బలపరచడం అంటే ఏంటి? నీకు అన్ని రకాల సమృద్ధులతో నీ కుటుంబంలో నెమ్మది సమాధానంతో ఆయన నింపాడు 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 నింపాడు. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆయన మార్గాల్లో మనం స్థిరంగా నడవటానికి ఇష్టపడాలి. అనుమానించకూడదు దేవుణ్ణి. దేవుణ్ణి అనుమానించడం అంటే ఏంటి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ప్రభువుని విశ్వసిస్తే, ప్రభు మాట యందు నువ్వు నమ్మకం ఉంచితే
నీ ఎడల చేసిన వాగ్దానం నందు కనుక నువ్వు నమ్మకం ఉంచగలిగితే ప్రభు ఏదైనా చేయగలడు. ఆవగిందంత విశ్వాసం ఉంటేనే కంబళి చెట్టు పెరిగి వేయబడి పడవేయబడు గాక అంటే అది పడవేయబడుతుంది అన్నాడు. అడిగేవాడు ఏమాత్రం సందేహించకుండా అడగాలన్నాడు. ఎందుకంటే మన ప్రభు నిద్రపోయేవాడు కాదు. మన ప్రభు మన పిల్లలు ఉన్నారంటే మనకు కాసేపు నిద్రపోతాం, అన్నం పెట్టడానికైనా టిఫిన్ పెట్టడానికి. టైం కానీ టైంలో వాళ్ళు వచ్చారనుకోండి పాపం ఇన్స్టిట్యూట్ నుంచి, అప్పుడు మనం మంచి నిద్రలో ఉంటే లేము కదా. కానీ ప్రభు అట్లా కాదు. ఏ సమయమైనా నీతో మాట్లాడతాడు, ఏ స్థితి అయినా నీతో మాట్లాడతాడు, ఏ పరిస్థితుల్లోనైనా నీతో ఉంటాడు. ఆయన సజీవుడు, ఆయన వాక్యము సజీవమైనది. ఆయన సజీవుడు, ఆయన వాక్యము సజీవమైనది. అందుకే భక్తుడు రాయగలిగాడు 119వ కీర్తన, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఈ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, అదే నా బాధలలో నాకు నెమ్మది కలుగజేసి ఉన్నది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇది అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు ఈ మాట? ప్రతిరోజు ప్రార్థన చేస్తారు ఈ మాట ఎత్తిపట్టి, అందరూ చేయెత్తుతున్నారు. కానీ దేవుని నోట నుండి వచ్చే మాట కోసం కనిపెట్టుకొని ఉండే విషయంలో మనుషుడు పొరపాటు పడుతున్నాడు, నమ్మడం. ప్రార్థన చేస్తాడు బాగా, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. నేను మా అమ్మగారితో ఏదన్నా సీరియస్ విషయం మాట్లాడితే ఎప్పుడన్నా ప్రభు అన్నీ చేస్తాడు రాని మనం ఎందుకు భయపడాలి అంటారు. 85 సంవత్సరాల వృద్ధురాలు ఉంది ఆమె. ఈ వీడియో చూసేవాళ్ళు వృద్ధులను కూడా రాణిస్తున్నారని అనుకోమాకండి. ఆవిడకి ఇంట్లో వాక్యం వినడానికి అవకాశమే లేదు కనుక తప్పనిసరిగా మేము రమ్మన్నాం, తీసుకొచ్చాం. ప్రభు నమ్మదగినవాడు, మన హృదయాలు చూస్తున్నాడు ప్రభు కనుక ప్రభు కాపాడుతున్నాడని నేను నమ్ముతున్న అన్ని విషయాలు ఉన్నాం. చాలామందికి ప్రశ్నార్థకంగా ఉండుండొచ్చు, అందుకని చెబుతున్నా, ప్రశ్నార్థకతను వేడండి. మనం ఎక్కడున్నాం? వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అదే నా బాధలలో నెమ్మది కలుగజేసిన అంటాడు. వాక్యం మనల్ని బ్రతికించేదిగా ఉందంటే దేవుని నోట నుండి వచ్చే మాట సజీవమైనది. నువ్వు నమ్మిన కొలది నీలో అది కార్యాన్ని జరిగించేదిగా ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఏ దేవుడు, ఏ దేవతలు అనబడేవాళ్ళు ఏ మాటల ద్వారా మనిషిని బ్రతికిస్తున్నారు? ఆయన శిలువ బలియాగము మన జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యం, మన జీవితాల కోసం చేసిన అద్భుతమైన కార్యం. ఇది అర్థం చేసుకోవాలి. మన పాపం యొక్క భయంకరత్వానికి ఆయన ఎలా బలైపోయాడు అనే విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రభువుని నమ్మే విషయంలో మనం ఎప్పుడు అనుమానించకూడదు. ప్రభు ఆయన అన్ని కార్యాలు చేశాను అంటున్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు ఎందుకు కొనియాడమంటున్నాడు? ఆల్రెడీ చేసేసాడు. నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. ఆ రోజు యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల విషయంలోనే కాదు, ఈనాడు మన విషయాల్లో కూడా ఇలానే చేస్తున్నాడు. నమ్మగలిగితే దేని కాలంలో దాన్ని చక్కగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. ఇది అద్భుతమైన మాట.
మేము దేనికోసం తొందరపడట్లేదు కూడా మేము మా వ్యక్తిగత జీవితాల్లో. కారణం ఏంటంటే ప్రభు నాకు ఒక మాట చెప్పాడు, వాటి కాలములలో అవన్నీ నేను చేస్తా, అతి మనోహరముగా చేస్తా అన్నాడు. అది ఏదైనా కావచ్చు. ఊరక మీరు నిలుచుండి చూడమన్నాడు ఇంకో మాట స్పష్టంగా, ఊరక. కాబట్టి ఏ విషయంలో కూడా నేను భయపడలేదు. మనుష్యులు సహాయానికి రాలేదని కూడా భయపడలా. వచ్చిన వాళ్ళు ధన్యులు, రానాళ్ళు వాళ్ళు ఇష్టం. వచ్చిన వాళ్ళు నేను ఎవరిని పేరు పెట్టి మాట్లాడటానికి కూడా ఈ మాట చెప్పట్లేదు. బహు సంతోషంగా నేను ఈ మాటలు ప్రకటించడానికి ఇష్టపడుతున్నా. ఈ వాక్యం ప్రభు సమస్తము చేయగలడు. ప్రతి మనిషికి ఆహారాన్ని ఇచ్చేవాడు, ప్రతి మనిషి జీవితంలో ప్రతి అవసరత దాని కాలంలో తీర్చేవాడు ఆయనే కదా. అలాంటప్పుడు ఏది ఎలా చేస్తాడో మనం ఎందుకు ఆలోచించాలి? ఎప్పుడు పాస్టర్ గారు అనేవాళ్ళు అంత ముందు కాలంలో, ఇప్పుడు ఇది ఎలా చేయాలి, ఇంత డబ్బు లేదు కదా, మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి, దీనికి కావాల్సినంత లేదు కదా అని. నేను ఎప్పుడు అనేదాన్ని, ప్రభు సమస్తము చేయగలడు, మీరు ఎందుకు అనుమానిస్తారు అనేదాన్ని. అట్లనే మా ప్రయాణానికి జస్ట్ ముందు, మేము ఆ పని చేయటానికి ముందు సమస్తం అనుకూలపరచబడేది. ఇప్పుడు కూడా అట్లానే చేస్తాడు దేవుడు. ప్రతి కార్యము ఆయన చేస్తున్నాడు. మేము ఏదన్నా చేస్తున్నామంటే అది అబద్ధం. మా అంతటా మేము ఏదైనా చేస్తున్నామంటే అది అబద్ధం అండి. అందుకే ప్రభు మీద ఆనుకోవటం లేదా ప్రభువుని ఆధారం చేసుకోవడానికి అభ్యాసం చేయాలి. నీ సొంత మనస్సు మీద కాదు, కానీ ప్రభు మీద ఆనుకోవటానికి, ప్రభువుని ఆధారం చేసుకోవటానికి నీవు అభ్యాసం చేసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటాడు కీర్తన 34. ఎట్లా రుచి చూసి తెలుసుకుంటాం? ఆయన కార్యాలను బట్టే కదా. ఆయన మనతో మాట్లాడుతూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని ఓదార్స్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మన పట్ల ఆయన చేస్తూ ఉన్న కార్యాలను బట్టి ఆయన మంచివాడు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. అది తెలుసుకోవాలంటే సంపూర్ణ విశ్వాసం ప్రభువునందు మనం ఉంచాలి. నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. నీ విశ్వాసం ఉంటే నేను ఇది చేయలేను అని కానీ, నేను ఇది తేలేను అని కానీ, నీ వ్యక్తిగత జీవితంలో ఏది నా వల్ల కాదు అని కానీ, లేదంటే పలానా మనిషిని నేను డీల్ చేయలేను అని కానీ, పలానా వ్యక్తితో సహవాసం అనేది చాలా కష్టం అని కానీ నువ్వు అనుకో. ఎటువంటి వ్యక్తినైనా ప్రభు సంకల్పంలో ఉన్నవారిని నడిపిస్తాడు, అందరిని నడిపించడు. ఒకవేళ ప్రభు సంకల్పంలో లేకపోతే ప్రక్కకు పంపిస్తాడు ఆటోమేటిక్గా. నువ్వేది చేయగలవో, ఎంత డీల్ చేయగలవో, ఏది మాట్లాడగలవో, దేవుడు నువ్వేం చేయగలవో అదే చేయిస్తాడు. నీ కెపాసిటీ ఎంత, నీ సామర్థ్యాన్ని బట్టి ఆయన చేయించగలరు. ఆ సామర్థ్యం కొలదే ఆయన నడిపిస్తాడు. అది పత్రికల్లో ఉంది, రోమా పత్రికలో ఉంది, ఎఫెసీలో రాయబడి ఉన్నది 4వ అధ్యాయంలో. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టే మీ ఎడల కార్యాలు, మీ ఎడల మీకు శక్తి అనుగ్రహించబడదు, కృప అనుగ్రహించబడదు. కాబట్టి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లవాడు ఎంత బరువు మోయగలడో అంతే బరువు మనం అప్పగిస్తాం, కానీ పెద్ద బరువు పెట్టం, మోయలేని భారాన్ని పెట్టం. నీవు ఎంత అనుభవించగలవో అంతే శోధిస్తాడు దేవుడు, ఎంత భరించగలవు అదే ఉంది కదా వాక్యం కూడా. నువ్వు సహించగలిగిన అంతే, అంత మించి నిన్ను శోధించడు ఆయన ఒకవేళ. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, యెరూషలేమా యెహోవాను కొనియాడుము,
ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. ఈ 147వ కీర్తన చదవనున్నప్పుడు నాకు మొదట ఈ మాటలు నేను మనసును పెట్టలా. ఈ మాటలు గుమ్మముల గడియలు బలపరుస్తానన్నావు, పిల్లలను ఆశీర్వదిస్తానన్నావు అనే ప్రార్థన చేసేదాన్ని. కానీ గుమ్మముల గడియలు, నీ గుమ్మముల గడియలు ఆయన బలపరిచి ఉన్నాడు. నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీకు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం. ఇప్పుడు పని నీది, ఆయన ఇచ్చేశాడు. ఆయన నీకు అంతా ఇచ్చేసాడు. ఆయన అనాదికాల సంకల్పంలో ఇవ్వడం ఒక వంత అయితే, ఇప్పుడు కూడా నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెబుతూ తన మార్గాలను బోధిస్తూ నీకు సకల సమృద్ధిని అనుగ్రహిస్తూ ఆ మార్గాల్లో నడిపిస్తున్నాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకోవద్దు. నువ్వు ఎక్కడ తేడా పడుతున్నారు? గొప్పవాటి యందు మనసు పెట్టవద్దు అంటాడు. కీర్తనలో ఉంటుంది 131లోనో ఏమో, రోమా 12లో ఉంటుంది 16వ వచనం నుంచి చదివితే, మీరు గొప్పవాటి యందు హెచ్చువాటి యందు మనసు పెట్టవద్దు అంటాడు. దావీదు అదే అన్నాడు కదా, అందని వాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసం చేసుకోలేదు. సమస్య ఎప్పుడు వస్తుంది? మనకు అందని ద్రాక్ష పండు పుల్లనా అంటారు. ఎందుకని అది అందదు కాబట్టి, అంతేనా? కాబట్టి మనకు అందని వాటి వైపు హెచ్చు వాటి వైపు మనం చూడకూడదు. అందని వాటి వైపు హెచ్చు వాటి వైపు చూస్తే మనం ఆ పనికి న్యాయం చేయలేము, మనల్ని ఎవరు రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే మనం ఎవరిలో కలవలేము. నీ చూపంతా హెచ్చు వాటి వైపు ఉంటే నువ్వు ఎవరినైనా కలవనిస్తావా? చర్చిలో కూడా ఉండరు కొంతమంది అట్ట అంటాడు. మీరు కలుపుకోగలుగుతున్నారా? అతను కలవగలుగుతున్నారా? ఆ వ్యక్తులు కలవగలుగుతున్నారా? కారణం ఏంటి? హెచ్చు వాటి వైపు మనసు హెచ్చించుకోవటం. నీ హృదయంలో ఒక నెమ్మది, శాంతి ఉండాలి, శాంతము గల స్వభావం ఉండాలి, ఎప్పుడు తగ్గించుకునే మనసు ఉండాలి. నువ్వు ఉప్పువలే సారం కలిగి ఎప్పుడు ఉంటావు? సకలమైన వారితో నీకు సమాధానం ఎట్టొస్తుంది? విధేయత ఉన్నప్పుడు సమాధానం కలిగి ఉంటావు. విధేయత అంటే ఏంటి? వినయ మనస్సు. ఎటువంటి వ్యక్తినైనా నువ్వు పలకరించగలగాలి, ఏ వ్యక్తితోనైనా నువ్వు మాట్లాడగలగాలి, ఏ వ్యక్తితో ఏ అవసరం ఉన్నా అతనితో చెప్పగలగాలి, నీ ప్రశ్నకి సమాధానం అతని వద్ద నుంచి పొందుకోగలగాలి, లేదా నీ అవసరత అతనికి చెప్పగలగాలి. అహంకారమైన మనసు ఏం చేస్తుందంటే ఎదుటివాడితో మాట్లాడినవదు, ఎదుటివాడిని అడగనివ్వదు, ఎదుటివాడితో మంచి సంబంధాన్ని కూడా కలిగి ఉండనియదు. అహంకార సంబంధమైన మనసు. కాబట్టి ప్రభు అన్నీ మనకిస్తున్నాడు. ఆయన మార్గాల్లో మనం స్థిరంగా నడవలేక మనం పోగొట్టుకుంటున్నాం కదా. ఒక మనిషికి రిలేషన్ ఏంటి? ఒక మనిషితో తప్పకుండా ఏదో ఒక అవసరం ఉంది. ప్రభువే పెట్టాడు అది. సహోదరుల మధ్యలో యూనిటీ, కుటుంబాల మధ్యలో సమాధానం, సఖ్యత, సంబంధాలు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత, సంబంధం, మంచి సంబంధం కలిగి ఉండటం. భార్యాభర్తల సంబంధం సంఘ సహవాసంతో, ప్రభు యొక్క సహవాసం సంఘంతో కలిసి ఉండటానికి పోల్చాడంటే, అంటే ప్రభువు చూడండి, భార్యాభర్తలు ఎప్పుడు కలిసే ఉండటానికి ఇష్టపడతారు. భర్త 1 గంట రావటం ఆలస్యం అయితే భార్య ఎదురు చూస్తూ ఉంటుంది గుమ్మంలో నిలబడి, లేదంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. భార్య ఎక్కడికన్నా వెళ్ళి రాకపోతే భర్త కూడా అదే పని చేస్తూ ఉంటాడు కదా. విషయాలన్నీ ఇంటికి రాగానే భార్య భర్తలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, చర్చించుకునే వాళ్ళు ఉంటారు, ఒకరి సలహా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండటానికి కానీ ఎడబాటు కలిగి ఉండటానికి కానీ ఇష్టపడరు. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ, అనురాగం అలా పెట్టాడు దేవుడు.
అది సంఘ సహవాసంతో క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని పోల్చి చెప్పాడు. తర్వాత అంటే ప్రభుతో మనం ఎలా ఉండాలని, వరుడు క్రీస్తుగా ఉన్నాడు, వధువు సంఘం. అంటే ఎలా ఉండాలని, ప్రభువుని విడచి తిరిగే మనసు అసలు ఎవరికి రాకూడదు. భర్తను విడచి తిరుగుతా, భార్య ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా, ఇష్టం వచ్చినట్టు చేస్తే అలా భర్తకి ఇష్టరాలుగా ఉండలేదు. మొదట కొంతకాలం ఓపిక పట్టిన తర్వాత భర్త ఏం చేస్తాడు, విసుక్కుంటాడు. అలాగే భార్య కూడా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో భర్తకి ఎన్నో విషయాలు చెబుతూ ఉంటుంది. ఆ విషయాల్లో భర్త కొన్నాళ్ళు లోబడకపోయినా కొంత సమాధానంతో లాక్కొస్తుంది. చివరికి భర్త అసలు లోబడినప్పుడు తేడాలే వచ్చేస్తాయి కదా. అందుకే మంచి నమ్మకమైన సహవాసం ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాలి. భార్య భర్తలు కావచ్చు, సంఘ సహోదరులు కావచ్చు. ప్రభు మార్గాల్లో మనం నడవటం, ఈ ప్రేమ, ఈ మంచి సహవాసం, సమాధానం మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు యొక్క నీతిని మనం అనుసరిస్తున్నట్టు. ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి మన హృదయాల్లో ఉన్న లోపాలని తీర్చుకోవాలి. అహంకారం అనేది రానివ్వకూడదు. ఒకసారి 2 కొరింథీ 13-11 వచ్చిన చదువుందో. చూడండి, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు ఎలా ఉండాలంటండి? సంతోషం ఎట్లా వస్తుంది? మీరే చెప్పండి. ఒకరినొకరు తిట్టుకుంటే సంతోషం రాదుగా. కఠినమైన మాటలు మాట్లాడే సంతోషం వస్తుందా? సంతోషించటం అంటే ఎలా? ఒకరి ఎడల ఒకరు మంచి ఉద్దేశాలు కలిగి మంచి సహవాసాన్ని చేస్తూ ఉండగా సంతోషం వస్తుంది. మనకు ఏదన్నా ఒక ఆలోచన వచ్చి ఒక సహోదరుడితో పంచుకోవాలనుకున్నప్పుడు ఆ సహోదరుడు నమ్మకమైన వాడు, చక్కగా మంచి మనసు ఉంది అతనికి, మనం కలిసి మాట్లాడి సంతోషించాలి, కలిసి మాట్లాడటం వల్ల మంచి సలహా కూడా ఇవ్వగలడు అనుకున్నప్పుడు మనకు మంచి సంతోషం వస్తుంది హృదయానికి. అటువంటి వాళ్ళతో మన జీవితాల్లో జరిగేటటువంటి సంతోషకరమైన మంచి వార్తలు కూడా స్వేచ్ఛగా చెప్పగలం. కఠిన మనస్కులతోటి, ప్రతిదాన్ని అనుమానించే వాళ్ళతోటి, ప్రతిదానికి తిరకాసు మాటలు మాట్లాడే వాళ్ళతోటి మాట్లాడగలమా? చాలా బాధ కలిగించేది ఏంటంటే చాలా మందిలో ఇది ఉందండి. తిరకాసు మాటలు, అనుమానించే మాటలు, స్వార్థం కోసం మనిషిని ఉపయోగించుకునే విషయంలో చాలా అతిశయాన్ని ప్రదర్శించే మాటలు, ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే మనం పాడైపోతాం. మన మార్గాలు సరైనవిగా ఉండాలని, మనం ఆశీర్వదించబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు సమృద్ధిగా ఆశీర్వదించబడటం ఆయన చిత్తం. మీరు ఏ కొదువ లేని వారుగా. పౌలు కూడా అదే అన్నాడు తెస్సలోనీయుల గురించి, వాళ్ళు విశ్వాసంలో కొదువ లేని వారుగా ఉండాలని కోరుకున్నాడు. నువ్వు లోపం కలిగి ఉన్నావంటే విశ్వాసంలోనే లోపం ఉందని. ప్రభునందు స్థిరమైన విశ్వాసం ఉంచిన వాడు తన ప్రవర్తన విషయంలో కూడా బహు జాగ్రత్తగా చక్కగా ఉంటాడు. ప్రవర్తన మనం ఇప్పుడు చెప్పుకుంది అంత ప్రవర్తనే. ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఒకవేళ డబ్బు కొంచెం ఎక్కువ తక్కువ ఖర్చులైనా కానీ అసహనాన్ని చూపించడు. ప్రభు చేస్తాడు, ప్రభు ఇస్తాడు, సర్లే కానివ్వండి అంటే.
మన జీవితంలో ఏది కొలువు చేయట్లా. కాబట్టి భర్తలను ఎవరు విసిగించొద్దు, భార్యలను ఎవరు విసిగించొద్దు. ఏ విషయంలో కూడా, ఖర్చు పెట్టే విషయంలో, తెచ్చే విషయంలో మీకు అన్నీ తెలుసు కనుక పోరాకు చెబుతున్నాను. సంతోషించుడి, సంపూర్ణులై ఉండి. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ఏమంటాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మీరు కూడా. ఎందుకని? శత్రువును కూడా ప్రేమించమన్నాడు. లోకస్తులు శత్రువుని ప్రేమించరు, మిత్రుని మాత్రమే ప్రేమిస్తారు. మేలు చేసేవాడినే ప్రేమిస్తారు, లేదా సహాయం చేసేవాడినే ప్రేమిస్తారు కదా. కానీ మనం అలా కాదు. నీ సంపూర్ణత అంటే ఏంటి? మనం ఇంకా పాపులమై ఉండగానే, ఘోరమైన పాపులమై ఉండగానే ప్రభు మనల్ని ప్రేమించాడు. బలహీనలను ప్రేమించాలి. యేసు ప్రభు సుంకర్ల మధ్యలో, పాపుల మధ్యలో ఉన్నాడు. ఆయన వాళ్ళతో పాటు తిన్నాడు, తాగాడంటే మందు కాదండి, ద్రాక్షరసం. తిన్నాడు, తాగాడు, వాళ్ళతో కూర్చున్నాడు, మాట్లాడాడు. కానీ వాళ్ళ యొక్క స్వభావము తాలూకు ప్రభావంలో పడిపోవాలి. వాళ్ళలో మార్పు తేటానికి ఇష్టపడ్డాడు. రోగికే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు కదా. అలానే పాపికే దేవుడు అవసరం. నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపుల కోసం వచ్చాను అన్నాడు. బలహీనలను ఆయన బలపరిచాడు. ఎవరైతే దీనులుగా ఉన్నారో, సొంకరి ప్రార్థన ఎందుకు ఆలకించబడిందంటే దీనుడుగా ప్రార్థన చేశాడు ఆయన తన యొక్క స్థితిని బట్టి. యథార్థంగా తన స్థితిని ఒప్పుకునేవాడే దీనుడు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నాడు. అందుకే కదా. ఈ పరలోక మర్మాలని, ఈ మార్మిక సత్యాలని సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. ఇవి పునాది సత్యాలు. వీటిలో మాటికి మనం తప్పిపోకూడదు. వీటిలో ఆశీర్వాదం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుంది? సంపూర్ణత ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది? సమాజానికి ఆశీర్వాదకరంగా మనం ఎలా ఉండగలం? సంఘానికి ఆశీర్వాదకరంగా మనం ఎలా ఉండగలం? ఇలానే ఉండగలం. నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు అని ప్రార్థన చేసే ప్రతి సహోదరుడు, సహోదరి, అబ్రహాం లాగా నన్ను ఆశీర్వదించు. అబ్రహాంను ఆశీర్వదించాడు, అందరికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క క్రియలు. అలానే నీ విశ్వాసము, నీ క్రియలు సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. క్రైస్తవుడు మాత్రమే ఉండగలడు ఆశీర్వాదకరంగా, వేరెవరు ఉండలేరు ఎన్ని చేసినా కానీ. నువ్వు చిన్నవాడమైనా, పేద విధవరాలు ఏలియాకు ఆశీర్వాదకరంగా ఉంది. సారిపత్తు విధవరాలు. పేద విధవరాలు వేసిన 2 కాసులు చరిత్రలో రాయబడ్డాయి. విశ్వాసంతో ఆమె చేసిన పని, ప్రభువుని ప్రేమించి. మరియా అత్తరు పుట్టి పగలగొట్టి ప్రభు పాదాలు కడిగింది. యూదా ఆటంకపరిచాడు, ఇస్కరియోతు అయిన యూదా. కానీ ప్రభు అన్నాడు, అది నా భూస్థాపన నిమిత్తం ఆమె చేస్తుంది. ఇది ప్రపంచంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడల్లా ప్రకటించబడుతుంది. ఈమె గురించి క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా ఆమె ప్రకటించబడుతుంది. ప్రభువును ప్రేమించి ప్రభువుకి తన సంవత్సరపు ఆదాయం అంతా పెట్టి అత్తరు కొని ఆయన పాదాల మీద పోసింది. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువుని అత్యధికంగా ప్రేమించింది. ఆమె ఎక్కువగా ప్రేమించింది. ఆమె ఎక్కువైన పాపాలు క్షమించబడ్డాయి. ప్రభువుని ఎలా కనపరుస్తాం? ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించడం ద్వారా, ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడం ద్వారా. ఈరోజు నువ్వు అత్తరబుట్టి పగలగొట్టు పోయటానికి ఆయన సశరీరుడిగా ఈ లోకంలో లేడు. కానీ నీ హృదయార్పణ, ఆ హృదయార్పణలో నుంచి వచ్చే నీ ప్రతిక్రియ, నీ సమర్పణ, నీ ప్రార్థన, నీ యొక్క హృదయంలో నుంచి వచ్చే నమ్మకమైన ఆరాధన, ఇవన్నీ ప్రభువు కోసం నిన్ను పరిమళ సువాసనగా నిలబెడతాయి. ఈ లోకంలో ఊరికే రాదు.
నువ్వెంత ప్రయాసపడగలవో ప్రభు కోసం అంత ప్రయాసపడు. ఒక స్థితి వచ్చినాక నేను ఇక నా వల్ల కాదన్నమాట. ప్రభు చివరి వరకు మనల్ని కాస్తున్నాడు. ప్రభు యొక్క రక్తం చివరి పాపిని కూడా కడుగుతుంది. 2020 సంవత్సరాల క్రితం ప్రభు కాచిన రక్తం చివరి పాపి వరకు, చివరి విశ్వాసి వరకు కడుగుతానే ఉంది, కాపాడుతానే ఉంది, బలపరుస్తానే ఉంది, వారి అవిధేయతలు క్షమిస్తానే ఉంది. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా ఆయనతో నమ్మకమైన సహవాసం గలవారమై ఉంటే యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. మనం ప్రభుతో నడవాలని ఆశపడుతున్నాం. మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి మనం పవిత్రంగా ఉంచడానికి ఇష్టపడతాడు. హృదయాన్ని కఠినపరుచుకున్న పరిసయ్యులు తృణీకరించబడ్డారు. యేసు ప్రభువును తృణీకరించారు. యేసు ప్రభు యొక్క రక్షణ సంకల్పాన్ని వారు తృణీకరించారని ఉంది లోకాలను, యోహానులో. వారు బాప్తిసాన్ని తృణీకరించి ఆయన రక్షణ సంకల్పాన్ని తృణీకరించారని ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన సంకల్పంలో మనం నిలబడాలని మనం కోరుకున్నట్టయితే ప్రభు మార్గాల్లో మనం నమ్మకంగా నడవాలి. ప్రభు మార్గాల్లో మనం నమ్మకంగా నడవాలి. సంపూర్ణత, ప్రేమ చేత సమస్తాన్ని మనం సహిస్తూ భరిస్తూ ఆయన కలిగి ఉన్న దీర్ఘశాంతంలో నిలబడుతూ, పూర్తిగా నిలబడలేనప్పుడు ప్రభువుని వేడుకుంటూ ఓపికతో మనం జీవించగలిగినప్పుడే సంపూర్ణులుగా ఉండగలం. లేకపోతే ఉండలేము. ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో కానీ బయట కానీ. స్త్రీ పురుషులు, ముఖ్యంగా స్త్రీ ఇంటికి పునాది లాంటిది, సంఘానికి కూడా పునాది లాంటిది. పునాది అంటే బాగోలేము కానీ బలమైన కట్టడం లాంటిది. ఎందుకంటే ఎంతో ఓర్పు కావాలి, ఎంతో సహనం కావాలి, శక్తి కావాలి, అవమానాన్ని కూడా సహించగలిగే మనసు కావాలి. ఇవి లేకుండా మీరు క్రైస్తవులుగా జీవించవచ్చు, కానీ ఒక సాధారణమైన క్రైస్తవ జీవితం మాత్రమే జీవించగలరు. పైకి కనపడే క్రైస్తవ జీవితం అంతే. ప్రభు ఎదుట నీ మనస్సు యథార్థమైనదిగా ఉండి ఇష్టమైనదిగా నడిపించబడదు. అంతే కదా మరి, అంతేనా కదా? మనం సంపూర్ణులుగా ఉండటానికే సాగిపోవాలని పౌలు భక్తుడు కూడా రాశాడు ఇంకో చోట కూడా. సంపూర్ణుల మోటకు మనం సాగిపోవాలి. కొలస్సై సంఘం గురించి కూడా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని ఆయన చాలా ప్రయాసపడినట్టుగా ఉంది. పరిశుద్ధులు సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై ఉండాలని ప్రార్థన చేశారు ఆనాటి అపోస్తలులు. పరిశుద్ధులు ఎంతో భారంతో కన్నీరు విడిచారు. ఈ రోజున అది లేదు. యేసు ప్రభు ఏ ప్రార్థన చేశాడు? లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు విడిచాడు వారి బాధతో పాటు కదా. యెరూషలేము యూదా ప్రజలు తొలగిపోతే యెరూషలేమా అని ఆయన దుఃఖించాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నావు, నిన్ను నేను అనేక మార్లు అలాగో అయినను నువ్వు వినగనొల్లకున్నావు. రాబోయే శ్రమను బట్టి, రాబోయే శోధనను బట్టి, భయంకరంగా యూదా ప్రజలు పట్టబడబోయే స్థితిని బట్టి యేసు ప్రభు దుఃఖించాడు. ఈ రోజున మనం యథార్థమైన హృదయాలతో ఇర్మియా దుఃఖించినట్టు, యేసు ప్రభు దుఃఖించినట్టు, పౌలు దుఃఖించినట్టు, ఏథెన్సు పట్టణాన్ని బట్టి పరితాపం చెందాడు పౌలు భక్తుడు. ఏథెన్సులో ఉన్న విగ్రహారాధనను బట్టి పరితాపం చెందాడు. యేసు ప్రభు యెరూషలేము కోసం ఎలా ఏడ్చాడో, రాబోయే ఆ శ్రమ కాలాన్ని
ఎత్తిపట్టి మాట్లాడుతూ ఎలా ఏడ్చాడో అని తొలగిపోయిన స్థితులను ఎత్తిపడుతూ లోబడని ప్రజల కోసం, తొట్టిల్లిపోయే వారి కోసం, ప్రభు ప్రేమలో నిలిచి ఉండకుండా ప్రేమ రాహిత్యాన్ని కలిగి లోబడని వారి కోసం భారం కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నువ్వు అనుకునేదే నిజం అనుకో, మాకు వాక్య సత్యం ఏం మాట్లాడుతుందో చూసుకో. నీ ఆలోచనని వాక్యంలో ఉన్న సత్యాన్ని ప్రక్కన పెట్టుకొని చూసుకో. వాక్య సత్యాన్ని గైకో, అది నేను ఆశ్రయింపజేస్తుంది. సంతోషించండి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగి ఉండండి. ఆదరించే మనసు, ఎటువంటి వారినైనా కనికరించే మనసు, క్షమించే మనసు. ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలోంచే వస్తుంది. నువ్వు క్షమించకపోతే ఆదరణ రాదుగా. బాధలో ఉన్న వారిని ఆదరించాలంటే ముఖం తిప్పుకుపోయే స్వభావాలు ఇవి కాదు. నిజమైన ప్రేమ నీ హృదయంలోంచి రావాలి బయట. అప్పుడే నువ్వు సరైన రీతిలో ఆదరించగలవు, దుఃఖితులను ఓదార్చగలవు, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వగలవు. ఇదేదో నాటకీయ పరిణామాలతో చెప్పేది కాదండి ఉపదేశం అనేది. ఈ రోజున మా దగ్గర ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మీకు చెప్పి చేసేది ఏమి లేదు. ఇందులో చెప్పాల్సినది ఏంటంటే జస్ట్ సాక్షి కోసం. ఏ వ్యక్తి దుఃఖంతో ఉండటం మాకు ఇష్టం ఉండదు. ఆ వ్యక్తి హృదయాన్ని చూసి ఆ దుఃఖాన్ని బట్టి వాళ్ళకి సహాయం చేయడానికే ఇష్టపడతాం, వాళ్ళ అవసరత తీర్చడానికే ఇష్టపడతాం. ఆదరణ మేము ప్రభు యొక్క నుంచి పొందుకున్నాం. పౌలు అదే అంటాడు 2 కొరింథీ 1వ అధ్యాయంలో. క్రీస్తు యొక్క శ్రమలు చూడండి 4వ వచనం నుంచి, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఆయనను ఆదరించడానికి శక్తి గలవారు అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మమ్మల్ని ఏ ఆదరణతో ఆయన ఆదరించాడు, అదే ఆదరణ శ్రమ నుండే తన ప్రజల విషయంలో మేము కనపరచడానికి మేము ఇష్టపడతాం. సాక్ష్యం కోసం చెబుతున్నాను నేను. గొప్ప కోసము, ఆధిక్యత కోసము, ఏదో మేము చేస్తున్నాం అనే దానికోసం మేము చోట్ల నిజంగా అవసరతలో ఉండి వచ్చి వాళ్ళ అక్కరలో నిలబడటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. అలా అని మా దగ్గర ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ నుండి చేయట్లేదు సుమా, మాకు ఉన్న దాంట్లో మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరిస్తుంది. క్రీస్తు యొక్క శ్రమలు. ఈరోజు కూడా మమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, అవమానించేవాళ్ళు ఉన్నారు, విసిరివేసేవాళ్ళు ఉన్నారు. కానీ దానిని బట్టి మేము బాధపడలేదు. కానీ దేవుని యొక్క ఆదరణ మేము ఎంతో పొందుకుంటున్నాం. అదే ఆదరణ మీకు కూడా పంచాలని కోరుకుంటున్నాం. అదే ఆదరణ మీరు కలిగి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సంఘము ఈ లోకంలో దేవుని యొక్క సాక్ష్యాన్ని కనపరిచే విషయంలో సంఘమే ఆధారం. సత్యానికి స్తంభముగా ఉంది సంఘం. సత్యాన్ని వెలువరించే విషయంలో, సత్యాన్ని ఈ లోకానికి ప్రత్యక్షపరిచే విషయంలో సంఘం అంటే నువ్వు నేనే. సంఘం అంటే అధికారాల కోసం కొట్టుకోమాకండి,
ఆధిక్యతల కోసం కొట్టుకోమాకండి. సేవకులు కొట్టుకుంటున్నారు ఆధిక్యతల కోసం. తమ పోస్ట్ పోయిద్దేమోనని కంగారు పడేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అవసరం లేదు. నేను ఒకటే ప్రార్థన చేస్తా, ఏడు అవసరం లేకపోతే ఇంకో 10 మందిని బలపరచగలిగే శక్తి నీకు అవసరం లేదనుకో, మంచిది. నువ్వు ఒక పరిపూర్ణతలోకి వచ్చి నీ పని నువ్వు చేసుకుపోయే శక్తి నీకు వస్తే, నేను అవసరం లేకపోతే మరీ మంచిది. నువ్వు ఇంకో 10 మందిని నిలబెట్టగలుగుతావు, 10 ఆత్మలు. నేను ఇంకో 10 ఆత్మలను, ఇంకో 100 ఆత్మల కోసం నేను వెళ్ళగలుగుతా. ఇది మనం కోరుకోవాలి. కాకపోతే మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మేమేదో చేయగలం అని వెళ్తే భంగపడతారు. సేవ అంటే సాతానుతో పోరాటం. సేవ అంటే ఏదో ఇస్త్రీ బట్టలు వేసుకొని 4 మాటలు చెప్పి అల్లి తిరిగి కూర్చోవడం కాదు. సేవ అంటే సాతానుతో పోరాటం అండి. ప్రతి వ్యక్తితో మాట్లాడటం అంటే సాతానుతో పోరాటం. వాడిని ఎదిరించగలిగే శక్తి అనుక్షణము మనం కలిగి ఉండాలి. మన ప్రవర్తన ద్వారా, మన ప్రార్థన ద్వారా, ప్రభు ఎదుట మనం నిర్దోషులంగా ఉండటం ద్వారా, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. కాబట్టి అందుకే మొదట ప్రవర్తనను స్థిరపరచుకోవాలి. ఏదో మేము గొప్పవారు అయిపోయామంటే అయిపోలా. మేము అయిపోయామా? మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నేర్చుకున్నది కొంచెమే. సముద్రంలో నీటి బొట్టు అంత కూడా మేము నేర్చుకున్నామో లేదు. కనుక ప్రభు మనల్ని ఎలా ఆదరిస్తున్నాడో మనం ఒకరిని ఆదరించే మనసు కలిగి ఉండాలి. ఉప్పు సారము ఎలా కలిగి ఉండగలుగుతారు? ఇలానే. ఉప్పు సారము, ఉప్పు సారం కలిగి ఎలా ఉందో అలా మనం కూడా సారము కలిగి ఉండాలని లేఖనం తేటగా మాట్లాడుతూ ఉంది కదా. ఎలా ఉండగలం మరి? సారము కలిగి ఉండటం అంటే ఏంటి? సారము అంటే ఏంటి? ఆయన యొక్క జీవం. అది లేకుండా మనం ఏదో చేయాలనుకోవడం పొరపాటు. అసలు నీ ప్రవర్తన ఎదుటివాడికి ఇంపుగా లేకపోతే నువ్వు బయటికి పోయి ఏం చేయగలవు? నీ మాట ఎలా ఉండాలన్నాడు కొలస్సీలకు రాస్తూ. ఇంకా ఇక్కడ చదవండి, క్షమించాలి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై, ఓపికతో సహించడానికి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకు. మేము ఇంకా అప్పగించబడుతున్నామంటే మాలో ఏ కఠినత్వం రాకుండా ప్రభు మమ్మల్ని కాపాడుతున్నాడని నేను నమ్ముతున్నా. మేము ఇంకా శ్రమ నొందుతున్నాము, ఇంకా బాధ నొందుతున్నాము, ఇంకా అవమానించబడుతున్నాము అంటే మాలో కఠినత్వం రాకుండా ప్రభు మమ్మల్ని కాపాడుతున్నాడని నేను నమ్ముతున్నా. ప్రభు యొక్క జీవం ఇంకా అత్యధికంగా మాలో నింపటానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను నమ్ముతున్నా. శ్రమ నొందే కొద్దీ, అవమానం పొందే కొద్దీ, విసిరివేయబడే కొద్దీ ప్రభు యొక్క ఆదరణ శక్తి, శ్రమలో నిలబెట్టగలిగే శక్తి మాలో అత్యధికంగా పెరుగుతూ వస్తుంది. ఓర్పు పెరుగుతూ వస్తుంది, ప్రేమ పెరుగుతూ వస్తుంది, సహనం పెరుగుతూ వస్తుంది. మీకోసం మమ్మల్ని ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మేము ఎట్టివారమో మీరు కూడా అట్టివారై ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. అదే మేము కూడా కోరుకుంటున్నాం. వర్ధిల్లాలి. మనం అంత్యకాలం వచ్చేసింది, చివరి దినానికి వచ్చేసాం. మనం వర్ధిల్లాలి. మనం వర్ధిల్లటం లోకానికి సంతోషకరం. నీతిమంతుని ప్రార్థన ప్రపంచానికి ఆశీర్వాదం. మనం వర్ధిల్లుట అనేకులకు ఆశ్రయానికి కారణం అవుద్ది, అనేకులు కాపాడబడటానికి కారణం అవుద్ది, అనేకులు రక్షణలోకి రావడానికి కారణం అవుద్ది.
మనం వర్ధిల్లటం, ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ మనం వర్ధిల్లిన ప్రకారం మనం అన్నీ చేయగలుగుతాం. క్రైస్తవులు చేసే మేలు ఎవరూ చేయలేరు. ప్రభు యొక్క ప్రేమలో ఉన్న శక్తి అట్లాంటిది, ఆయన సిలువలో ఉన్న శక్తి అట్లాంటిది, ఆయన సిలువ ప్రేమలో ఉన్న శక్తి. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనంగా ఉంటే రక్షింపబడుతున్న ప్రతి పాపికి దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు కదా. నువ్వు విశ్వసించిన కొలది, నువ్వు ప్రభు వాక్యాన్ని అంగీకరించిన కొలది, ప్రభు వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తూ ఉండగా ప్రభు వాక్యం నీలో క్రియ చేస్తున్న కొలది నీలో అద్భుతమైన శక్తిగా మారుతుంది. ఎంతమందికి నా వాక్యం అర్థం అవుతుందో మరి తెలియదు. దేవుని కృప అపారమైంది, అనంతమైంది. ఆ కృపలో మనం నిలిచి ఉంటే నీకంటే ధన్యురాలు ఎవరు లేరు. లోకం వైపు కానీ, పరిస్థితుల వైపు కానీ, మనుషుల వైపు కానీ, నీ నష్టం వైపు కానీ, నీ శ్రమ వైపు కానీ, నీ కష్టం వైపు కానీ, నీ అవమానం వైపు కానీ, నీ నింద వైపు కానీ నువ్వు చూడొద్దు. ఉండాల్సినంత జాగ్రత్తగా ఉండు, మెలకువగలిగి. చూడండి ఈ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. 11వ వచనం, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండండి. ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి. సమాధానంగా, ఏక మనస్సు సమాధానం ఎలా వస్తాయి? నీ వినయ మనస్సులో నుంచే ఇవి వస్తాయి. ఏక మనస్సు, ఏకీపించే మనసు. నీవు నీ సహోదరుడి మాట వినకపోతే, వినడానికి ఇష్టపడకపోతే ఏకీపించే మనసు ఎక్కడ వస్తుంది? నీ భర్తతో నువ్వు నీ భర్త మాట నువ్వు వినకపోతే ఏకీపించే మనసు ఎక్కడ వస్తుంది? నీ భార్య మాటను నువ్వు వినకపోతే నువ్వు ఏకీపించే మనసు ఎక్కడ వస్తుంది? నీ సహోదరులు చెప్పే మంచి మాటను నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఏకీపించే మనసు ఎక్కడ వస్తుంది? నీ సేవకులు బోధించే ఉపదేశాన్ని నువ్వు కనుక అంగీకరించవున్నట్లయితే నీకు బోధకులతో ఏకీపించే మనసు ఎట్లా వస్తుంది? వినయ మనస్కు కావాలంటే ప్రభు వినయ మనస్కుడై ఉన్నాడు. ఆయన విధేయుడు అని రాయబడింది. నీతిమంతుడైన ఉన్న సేవకుడు జన్మ దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా, మనకున్న అనుభవ జ్ఞానం క్రీస్తుతో సహవాసము చేయటం ద్వారా మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండే అనుభవ జ్ఞానం యేసుతో కలిసి జీవించటంలో యేసు యొక్క మాదిరిని అనుభవంగా కలిగి ఉండాలి. అది లేకుండా మనం సంపూర్ణం కాలేము, ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు నమ్మకంగా కూడా నడవలేము. సంపూర్ణులైంది, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలిగి ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానముల కర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండును. ఇవి మీరు కలిగి ఉన్నప్పుడు ప్రేమ సమాధానముల కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు. మనం ఎంత పొరపాటు పడుతున్నామో తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక 4 5 సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను
కృపా సహితముగాను ఉండనీయుడి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అన్యుల పట్ల కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. గలతీలో కూడా అంటాడు ఈ మాట, వద్దులేండి తీయొద్దు. ప్రతి మనిషినికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను. నటిస్తూ మాట్లాడేవాళ్ళు ఉంటారు, కపటంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, వేషధారణతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. అట్లా కాదు. ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు గాని ఏ దుర్భాష ఏదైనాను మీ నోట వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. ఏ దుర్భాష అయినా వినువారికి మేలు కలిగేటట్టు. మేలు ఎప్పుడు కలగదు? మన విసురుగా మాట్లాడే మాటలు, మన తృణీకారం, మన తిరస్కారం, మన దుర్భాషలు, ఇట్లాంటివన్నీ వారికి మేలు కలగదు కదా. వినువారికి మేలు కలిగేటట్టు మన మాట ఉండాలి. క్షేమాభివృద్ధికై నడిపించేదిగా, కృపా సహితమైనదిగా, ఉప్పు వేసినట్టుగా. నిజంగా ప్రేమించడం అనేది కష్టమే, కానీ నీవు అభ్యాసం చేసుకున్నట్టయితే నీకు అసాధ్యమైంది ఏది కాదు. తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మీ హృదయాలలో తన ప్రేమను కుమ్మరించాడని ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 9వ అధ్యాయం 12లో. కాబట్టి మనం అడగాలి ప్రభువుని. ఆశీర్వాదకరమైన పాత్రలుగా యోబు ఎలా ఉండగలిగాడు? ప్రభు యొక్క నీతి మార్గాలను అనుసరించడానికి యోబు ఇష్టపడ్డాడు. తన బాగున్న దినాల గురించి రాస్తున్నాడు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుతుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు ఎవరు నన్ను చూసి దాక్కుని, ముసలివారు లేచి నిలవబడి, అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకొని, ప్రధానులు మాట్లాడక ఊరుకొని, వారి నాలుక వారి అంగీలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఏలయనగా మొరపెట్టిన దీనులను, జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించడం సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయన. గుడ్డివారికి నేను కనులనైతిని, కుంటివారికి పాదము అయితిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టుకుని, వారి పళ్ళలోని దోపుడు సొమ్మును. చూడండి, అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా కూటి వద్దనే నేను చచ్చేదను. హంస వలె నేను దీర్ఘాయు గలవాడును. నా వేళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత. తర్వాత చదువుకుండా ఆ విషయాలు కూడా. నేను 145వ కీర్తనలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఎనిమిదవ వచనం 9వ వచనం.
యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. ఈ మాట ఇంకా 2 కీర్తనల్లో ఉంది. ఇంకొక కీర్తన 103వ కీర్తనలో ఉంది. ఇంకొక కీర్తనలో కూడా ఇది ఉంది, ఎక్కడుందో గుర్తులేదు నాకు. యెహోవా దయాదాక్షిణ్యం తీయొద్దు ఎవరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. నీ కార్యములన్నీ నీకు. మనుషుడు తన ప్రభు యొక్క చిత్తానికి లోబడటం ద్వారా, పక్షులు పశువులు సమస్తమైన పశ్వాదులు అన్నీ కూడా ప్రభు చెప్పిన పని నెరవేర్చడం ద్వారా, ఆకాశము భూమి వర్షము హిమము ఆవిరి అన్నీ తమ పని తాము నెరవేర్చడం ద్వారా ప్రభువుని స్తుతిస్తున్నాయి. ఈ రోజున మన క్రియలు ప్రభువుని స్తుతింపజేయాలి. మీరు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు అవటానికి మీకోసం తను తాను అప్పగించుకున్నాడని తీతులో రాస్తాడు. కాబట్టి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం సమృద్ధిగా పొందుకోవాలి. కొంచెం కాదు, లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దేనికి? లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ఇంటి వారికి మాత్రమే కాదు, సంఘంలో మాత్రమే కాదు. మనం కలిసి ఎలా ఉండాలి? ఏక మనసుతో లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు యొక్క ఉపదేశానికి మనం సంపూర్ణంగా లోబడాలని మనం ప్రార్థన చేస్తాం. ఏ సోమర్తనానికి, ఏ అలక్ష్యానికి, నిర్లక్ష్యానికి, అహంకారానికి మనం తావు ఇవ్వద్దు. ప్రభు నామం మన ద్వారా మహిమపరచబడాలి అంటే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈనాడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగన మన మనస్సులో స్థిరపరచుకోవాలి. దేవుడు కోరుకునేది. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభు చూద్దాం. ప్రభు మన మధ్యలో ఉండి మన ఎంతో నడిపించాడు. తన దాసులతో మాట్లాడాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఉపదేశాన్ని మనం వైకుంఠానికి ఇష్టపడదాం. ఆ ఉపదేశంలో నీతో ఏం మాట్లాడాడో, నీ హృదయంతో ఏం మాట్లాడాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి సరిగ్గా ఆలోచించు, సరిగ్గా గ్రహించు. ఈ ఉపదేశం మనల్ని వరముగా మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ ఉపదేశాన్ని ఎంత లక్ష్య పెడతావో ప్రభువుని లక్ష్య పెట్టినాడు. ఊరికి విని వెళితే నిన్ను మోసం చేసుకున్నవాడు, అద్దంలో ముఖం చూసుకుని అవతలకి వెళ్ళిపోయేవాడు ఎలాంటి వాడు, నీవు కూడా అలాంటి వాడే. నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎన్ని వర్తమానాలున్నా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎంత నువ్వు బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, నీ ప్రవర్తన మారకపోతే నువ్వు దేవునికి ప్రీతికరమైన పాత్రగా మారలేవు. అన్నిటికీ ఉప్పు సారము కలిగి ఉంటుందని దేవుడు చెప్పాడు. ఉప్పు సారం నీలో లేకపోతే నువ్వు మనుషుల చేత తొక్కబడతావని చెప్పాడు. అది మనుషుల చేత ఎలా తొక్కబడుతుందో నీ సాక్ష్యం కూడా పాడైపోతే, నువ్వు దేవునికి ఆశీర్వదకరమైన పాత్రగా ఉండకపోతే, దేవుని బట్టి ఇతరులకు ఆశీర్వదకరంగా మారకపోతే, నీ సాక్ష్యాన్ని బట్టి, లేకపోతే నీ యొక్క దుష్ప్రవర్తన బట్టి, లేకపోతే నీ చెడ్డ నడవడిని బట్టి దేవుని మహిమను నువ్వు దొంగిలించబడుతుంది. దేవుని యొక్క మహిమ నీ ద్వారా పాడైపోతుంది. ఆయనకున్న విలువని, ఆయనకున్న ఘనతని, మహిమను దొంగిలించిన వారం అవుతాం. మన హృదయాల్లో మనం సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను ఉప్పు వలె ఉంటాను. ప్రభువా, ఉప్పు అయ్యా సారము కలిగి ఉంటుందన్నావు. ఉప్పు వలె మీరు ఉండాలని చెప్పావు. నీ దాసుల ద్వారా మాతో మాట్లాడుతున్నావు. ప్రభువా, మేము నాయన మా జీవితాల్లో మేము ఇతరులకి నాయన అయ్యా సమాధానాన్ని, సంతోషాన్ని, ప్రేమని నిన్ను బట్టి నాయన అందరికీ ఆదరణ ఇచ్చేవారుగా మేము ఉండాలి. ప్రభువా, మేము అనేకులకి ఆశీర్వదకరంగా మారాలి. ప్రభువా, దేవా నాయన అబ్రహాము మారాడు, యోబు మారాడు. ప్రభువా,
వారి జీవితాలు ఆశీర్వకరంగా ఉన్నాయి నాయన. అపోస్తలుడు పౌలు నాయన, అతని జీవితం అయ్యా తండ్రి, అతను ఎన్నో శ్రమల్ని ఎదుర్కొంటూ అనేకులకి ఆ శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి నాయన దేవా అతన్ని పాత్రగా నిలబడ్డాడు నాయన. ఈరోజు మేము కూడా ప్రభు అటువంటి పాత్రలుగా ఉండాలని నువ్వు కోరుకున్నావు, నీ రక్తంతో కొన్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు. ప్రభు ఈ యొక్క మాటలను మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ఉపదేశాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేదురుగాక. అయ్యా నీ యొక్క తండ్రి నాయన ప్రభువా, నీ మాటలు నాయన మేము గైకొంటూ ప్రభువా ప్రకారం మేము జీవించినట్లుగా ఏది మాకు ఉపదేశించావో తండ్రి నాయన ప్రభు మేము అలాగ జీవించినట్లుగా, యోబు ఎలాగా నాయన సాక్ష్యం కలిగినాడు, అందరి నోట అతను సాక్ష్యం ఉందని రాయబడినాడు ప్రభు. అందరికీ మేలుకరంగా ఉన్నాడు, ఆశీర్వకరంగా ఉన్నాడు, ఇచ్చేవాడుగా ఉన్నాడు, పెట్టేవాడుగా ఉన్నాడు ప్రభు, మాదిరిగా ఉన్నాడు ప్రభు. ఈరోజు నాయన మేము పుచ్చుకునేవారుగా ఉండకూడదు నాయన, ఇచ్చేవారుగా ఉంటాం ధన్యత అన్నావు. మా కోసం నీ సొంత కుమారుని ప్రాణమే ధారపోసావు నాయన. మమ్మల్ని ఆశీర్వించడానికి, మా దుష్టత్వాన్ని నుంచి విడిపించడానికి ఆయన్ని సిలువలో బలిగా ఇచ్చావు నాయన. ఈరోజు నాయన ఆయా మాకు ఆశీర్వకరంగా ఆయన సాక్ష్యం ఎలా మాతో మాట్లాడుతుందో ఈరోజు కూడా పరిమళ వాసనగా ఆయన బలిగా అర్పణగా అర్పించబడి ఈరోజు మేము కూడా నాయన అనేకుల కొరకాలుగా బలిగా అర్పణగా మా జీవితాలను సజీవయంగా మా దేహాలను సమర్పించుకొని యుక్తమైన సేవ చేస్తూ నిన్ను సంతోషపెట్టేవారుగా, నీ కొరకు పరిమళ వాసనగా మా సాక్ష్యం ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువా. నిజమైన ప్రేమ నాయన, క్రీస్తు కల్వారి సిలువలో చూపించిన ప్రేమ, యథార్థమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమను కలిగిన ఆయన, ఆ ప్రేమలో నుంచి వచ్చేటువంటి నాయన ప్రభువా అయ్యా తండ్రి సహనం, దీర్ఘశాంతం నాయన ప్రభు, వినయం, విధేయత ఓ ప్రభువా, ప్రతి విధమైన కనికరం నాయన తండ్రి, సంవత్సరం మంచితనం నాయన, వెలుగు ఫలాన్ని మేము కలిగిన ఆయన, యథార్థత, సత్యము కలిగిన ఆయన, చివరి వరకు నీ సాక్షులమై, సత్య సాక్షులమై అయ్యా ఈ లోకానికి నాయన తండ్రి నాయన సంఘము నాయన సత్యమునకు స్తంభమైందన్నట్లుగా ఈ లోకానికి మేము వెలుగై ఉప్పై అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా మొదట మా కుటుంబానికి, మాకు మేము ఆశీర్వదకరంగా, మా కుటుంబానికి ఆశీర్వదకరంగా అయ్యా సంఘానికి ఆశీర్వదకరంగా, సమాజానికి ఆశీర్వదకరంగా దేవా మమ్మల్ని ఆశీర్వదించమని దేవా ఈ యొక్క వర్తమానం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి నీకు మహిమ తెచ్చే రీతిగా మేము నాయన వినువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విని మా ప్రవర్తనను సరిచేసుకొని ప్రభువా మమ్మల్ని మేము దిద్దుకొని మా ప్రవర్తన స్థిరపరచుకొని దేవా ఆయన తండ్రి నిన్ను పోలి నడుస్తూ అనేకులకు మాదిరిగా మేము ఉండునట్లుగా మమ్మల్ని నూతన అభిషేకంతో నింపి నడిపించమని, వాక్యాన్ని విత్తిన నీ దాసాలు కూడా ఇంకా నూతన అభిషేకంతో నింపమని ప్రభువా. దేవుడు నాయన మాకు సమస్తం అనుగ్రహించిన దేవుడు అయినావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవ ప్రతి కుటుంబానికి నాయన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి నాయన, ప్రతి ఆత్మకి యేసుక్రీస్తు నామములో వారి కుటుంబాలకి నాయన ప్రభువా అయ్యా సకల బంధుమైన క్షేమాభివృద్ధి మీరు కలుగు చేయుదురుగాక. నీ మందిరంలోని మేలు చేత వారిని తృప్తిపరచుదురుగాక. నీ మందిరంలో నుంచి వారిని మేము ఆశీర్దిస్తుండగా మీరు ఆశీర్దించి అనేకులకు ఆశ్చర్యకరంగా చేయుదురుగాక. అలాగనైనా తండ్రి నీ మందిరంలో నుంచి ప్రతి ఒక్కరిని మేము ఆశీర్దిస్తున్నాం, వారు ఆత్మలో వర్ధిల్లుదురుగాక. అలాగా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వర్ధిల్చు సౌఖ్యం ఉండే కృపను విస్తరింప చేయుదురుగాక. నీ సమృద్ధి అయిన కృప సంఘం మీదకి దిగివచ్చునుగాక. ప్రతి ఒక్కరికి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప సమృద్ధిగా కలుగునుగాక. కృపలో మమ్మల్ని సంపూర్ణంగా చేసిన ఆయన నీ మహిమగల రాకడలో మేము ఎదుర్కొనే రీతిగా అయ్యా తండ్రి మేమందరం కూడా వధువు సంఘముగా సిద్ధపడుతూ అయ్యా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ అనేకుల్ని సిద్ధపరిచే అయ్యా అభిషేకం మాకు ఇచ్చి నడిపిస్తారని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి దీవించి వినయంతో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమంతా లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన నాతో చెప్పండి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకము నెరవేర్చినట్టు భూమి అందును నెరవేర్చబడునుగా. నేడు మా అనుదినాహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధములను క్షమించిన ప్రకారం మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక దుష్టుడి నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరు అయినారు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకి
మనందరికీ, ప్రత్యేకంగా కుటుంబంలో బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబానికి, ఆయన మహిమలోకి పిలుచుకున్న మేఘనాకి, విడవబడిన ఉన్నటువంటి కుటుంబానికి, ఆ తల్లికి, తండ్రికి, చెల్లికి, కుటుంబీకులందరికీ, సంఘమంతటికి ఆయన పరిశుద్ధాత్మ వల్ల కలిగే సమత్వంలో ఆదరణ ఆయన కలుగు చేసి నడిపించునుగా. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం జయం, అపవాదికులకు లయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాదికులకు అంతకోటి నాశనం కలుగునుగా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆంటీ బాలకృష్ణ లక్ష్మీ ఆంటీ వాళ్ళు తిప్పేసినప్పుడు కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, సాక్ష్యం చెప్తారంట. వెళ్ళేటప్పుడు కానుకేసి వెళ్ళండి, కానుకలు పెట్టి అక్కడ పెట్టి కూర్చోండి. ఒక నిమిషం మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆరాధనకు రావడం అది చాలా ఆశీర్వాదం, మీరు అందరూ ధన్యులు. అయితే వచ్చే టైంకి మీరు రావడం మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దినకరన్ గారు చెప్పారు ముందే ప్రవచనాత్మకంగా, చివరి దినాల్లో శ్రమ అంటూ ఏంటి అంటే ఆది సంఘానికి ఉన్న శ్రమ ఉండదు, మందిరానికి రావటమే శ్రమ. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంతకుముందు మనంతటా మనకి అనుకూల టైంలో వచ్చేవాళ్ళం, అనుకూలంగా చేసి, ఇప్పుడు అనుకూలతలు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు పరీక్ష అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు కూడా మనకు మారు మనసు రాకపోతే కష్టం. వచ్చేవాళ్ళు వస్తున్నారు, రావటం మంచిది. వచ్చేది ఎప్పుడు రావాలా? టైంకి వస్తే 6 to 8 అని పెట్టుకున్నాం కనుక కనీసం